సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 8 చీకు జాతాలు ప్రజా సమస్యల్ని ప్రస్తావిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ జాతాలు నెల్లూరుకి బయలుదేరినాయి. నెల్లూరులో జరిగే సిపిఎం రాష్ట్ర మహాసభలు ఫిబ్రవరి 1, 2, 3 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని ప్రస్తావించి భవిష్యత్తు కర్తవ్యాలని భవిష్యత్తు ఉద్యమాలని ఈరోజు తీసుకుని ముందుకు పోవడం కోసం ఆ భవిష్యత్తు ఉద్యమాల్లో ప్రజలు చురుకుగా పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తూ జాతాలు బయలుదేరినాయి. ఈరోజు ప్రధానంగా రాష్ట్రంలో కడప జిల్లాలో కడప ఉక్కు పరిశ్రమ శైలు నాయకత్వంలో ఏర్పాటు చేయాలని ఒక జాత, అట్లే సిక్కీ ఒప్పందాన్ని రద్దు చేయాలా, పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి నంద్యాల నుంచి ఒక జాత, ఉత్తరాంధ్రకు అభివృద్ధి కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని చెప్పి ఒక జాత, అట్లే విశాఖ ఉక్కు పరిశ్రమ ఆంధ్రుల హక్కుగానే ఉండాలి, విశాఖ ఉక్కు పరిశ్రమకు ఖచ్చితంగా సొంత గనులు కేటాయించాలని చెప్పి ఒక జాత, అట్లే చిత్తూరు జిల్లాలో ఒక జాత ప్రత్యేకంగా ఇట్లా బయలుదేరినాయి. మనందరికీ తెలుసు, ఈరోజు దేశంలో ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అనేక వాగ్దానాలు చేసి ఉంది. ఆంధ్ర విభజన సందర్భంగా ఆ రోజు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా పార్లమెంట్లో ఉమ్మడిగా రాష్ట్రపతి ఆమోదంతో ప్రత్యేక తెలంగాణనిచ్చి సమైక్యాంధ్రాన్ని సపరేట్ చేశారు. అయితే ప్రత్యేక తెలంగాణ ఇచ్చే సమయం ఈ దేశంలో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు అవుతుంది కాబట్టి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం 5 ఏళ్లు ప్రత్యేక హోదా అంటే ఆ రోజు ప్రతిపక్షం ఉన్నటువంటి బీజేపీ 5 ఏళ్లు కాదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఉండి తీరాలని చెప్పేసి పార్లమెంట్ లో మాట్లాడారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రత్యేక హోదా ఊసే ఎత్తుకోకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేసే పద్ధతుల్లో, నష్టపోయే పద్ధతుల్లో బీజేపీ పరిపాలన 11 సంవత్సరాల పరిపాలన కొనసాగినటువంటి నేపథ్యం మనందరికీ తెలుసు. అయితే గత 11 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నప్పటికీ ఈ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినప్పటికీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలైనటువంటి టీడీపీ, వైసీపీ పార్టీలు రెండు కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిన అన్యాయాన్ని ఎదిరించే పద్ధతుల్లో పార్లమెంట్ లో చేసే పరిస్థితి లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు గాని, జగన్మోహన్ రెడ్డి గాని లేదా టీడీపీ, వైసీపీ ఎంపీలు మన ఊర్లకు వస్తే తొడలు కొడతా ఉన్నారు, పులిలా గర్జిస్తా ఉన్నారు. కానీ పార్లమెంటుకు వెళ్లి ఢిల్లీలో మోడీ ముందర మాట్లాడడానికి పిల్లిలా తయారైపోయి ఆంధ్ర రాష్ట్రం యొక్క గౌరవాన్ని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని మొత్తం కూడా తాకట్టు పెట్టే పద్ధతిలో ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే ఈ 11 సంవత్సరాలుగా బీజేపీ ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానం ఈ రోజు మన రాష్ట్రంలో అమలు కాలేదు. విశాఖ ఉక్కుకు సొంత గనులు ఏర్పాటు చేయలేదు, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదు, కడపకు ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. అట్లే వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతాల్లో పరిశ్రమ హబ్బుగా ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి వాగ్దానాలన్నీ బూటకం తప్ప ఏ ఒక్క వాగ్దానం అమలు చేసే పరిస్థితి లేదు అనే విషయాన్ని ప్రజానికం గుర్తించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉంది. అట్లే ఈరోజు సోలార్ విద్యుత్తుని ఉత్పత్తి చేయడమే ప్రధాన కర్తవ్యంగా కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. విద్యుత్ సంస్కరణల పేరు మీద ఈరోజు దేశవ్యాప్తంగా విద్యుత్ ఛార్జీలు పెంచడానికి ఈరోజు బీజేపీ కారణమైతే వాటిని బలపరిచే పార్టీలుగా రాష్ట్రంలో తెలుగుదేశం, వైసీపీ పార్టీలు ఉన్నాయి. ఈరోజు బీజేపీ పెద్దలు కేంద్రంలో నరేంద్ర మోడీ, అమిత్ షాలు సెకీ ఒప్పందం చేసుకున్నారు. సెకీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఏంటి సెకీ? సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ అని చెప్పేసి తీసుకొచ్చారు. ఈరోజు సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తా ఉన్నారు.